ఈ మాత్రం దానికే క్షమాపణ దాకా ఎందుకమ్మా? భర్తను పోగొట్టుకున్నా నువ్వు కొన్నాళ్ళు పుట్టింట్లో ఉండాలనుకోవడంలో తప్పే ఉంది. నువ్వు కూడా లేకపోతే మేమంతా ఇక్కడ ఉండగలమా లేదా అని ఆలోచిస్తున్నాను అంతే. కొద్ది కాలం ఉండడానికి నేను ఊరు వెళ్ళడం లేదు మావయ్య. నేనిక పూర్తిగా అక్కడే ఉండిపోవడానికి వెళ్తున్నాను. ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు ఇక్కడే ఉండమ్మా. అది కాదు మావయ్య, నన్ను చూసినప్పుడల్లా మీ అందరికీ అరవింద్ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. దాంతోపాటు చిన్న వయసులో నాకీ కష్టం వచ్చిందని బాధపడతారు. నా వల్ల మీకెవరికి సమస్య ఉండకూడదు మావయ్య. అందరూ బాధలోనే ఉన్నారు. అసలు ఈ బాధలో నుంచి మనం ఎప్పుడు బయటపడతామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. నన్ను చూస్తే మీ అందరి బాధ మరింత పెరుగుతుంది. నేను ఊరు వెళ్ళిపోయి